ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ శాఖలకు చెందిన అనేక మంది అధికారుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో పనిచేస్తున్న చాలా మంది సీనియర్ అధికారులు గతంలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. ఇటీవల నిత్యం వార్తల్లో నిలిచిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె శాంతి వ్యవహారంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో దేవాదాయ శాఖలో అనేక అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నియమాలను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి చూసి చూడనట్లు వ్యవహరించారని పై అధికారుల విచారణలో వెలుగు చూసింది. దేవాదాయ శాఖకు చెందిన అనేక షాపులకు వేలం వేయకుండా అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సూచించిన వ్యక్తులకు దుకాణాలు కట్టబెట్టారని మహిళా అధికారిని శాంతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కె శాంతికి మొదటి పోస్టింగ్ విశాఖ జిల్లాలోనే ఇచ్చారు. 2020 ఏప్రిల్ నుంచి 2022 జూన్ 30వ తేదీ వరకు శాంతి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్గా పనిచేశారు. ఆ సమయంలో శాంతి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. సహాయ కమిషనర్గా ఉన్న శాంతి ఆమె హోదాను మరిచిపోయి ఉప కమిషనర్ పుష్పవర్ధన్పై దురుసుగా ప్రవర్తించారని, ఆయన మీద ఇసుక చల్లారని ఆరోపణలున్నాయి. గతంలో ఎర్నిమాంబ ఆలయం హుండీల లెక్కింపు వ్యవహారంలో అప్పటి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు అనేక అవకతవకలకు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో ఆరోపణలున్నాయి. తర్వాత అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజును అషీల్ మెట్టా సంపత్ వినాయగర్ ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు విధులను అప్పగించిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి వివాదాలకు కారణమయ్యారు. గతంలో హుండీ లెక్కింపు విధులకు శ్రీనివాసరాజు పాల్గొనకూడదు అని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేసినా దేవాదాయ సహాయ కమిషనర్ శాంతి ఆ ఆదేశాలను పట్టించుకోలేదని ఉన్నత స్థాయి అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ సందర్భంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి తీసుకున్న నిర్ణయంతో దేవాదాయ శాఖ అధికారులు హడలిపోయారని తెలిసింది. విశాఖ నగరంలోని దేవాలయాలకు ఉన్న లీజు దుకాణదారులను అనేక ఇబ్బందులకు గురిచేశారని, తర్వాత వారి పనులను చేయించుకున్నారని ఆరోపణలున్నాయి. పాకాయరావుపేట, చోడవరంలోని హోర్డింగ్ రెస్ట్ హౌస్, చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం, అనకాపల్లి మెయిన్ రోడ్డులోని సిద్ధేశ్వర స్వామి ఆలయాలకు చెందిన షాపులకు ఎలాంటి వేలం వేయకుండా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి అప్పటి వైసీపీ నాయకులు చెప్పిన వ్యక్తులకు ఆ దుకాణాలు అప్పగించారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. పలు వివాదాల్లో చిక్కుకున్న శాంతిపై విచారణకు ఆదేశించారు. ఇప్పుడు దేవాదాయ శాఖకు చెందిన సీనియర్ అధికారులు అదే శాఖ సహాయ కమిషనర్ శాంతిపై వచ్చిన ఆరోపణల విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి సిద్దమవుతున్నారని తెలిసింది. మొత్తం మీద వారం రోజుల నుంచి నిత్యం వార్తల్లో ఉన్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవటానికి సిద్దమవుతోందని తెలిసింది.